నమస్కారం అండి. తిరుపతి లడ్డు గత కొన్ని రోజులుగా నేను ఈ న్యూస్ చాలా వింటున్నాను, న్యూస్లలో, సోషల్ మీడియా. అది విన్నప్పటి నుండి నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. తిరుపతి లడ్డు ఇస్ అన్ ఎమోషన్. మేము ఆ ప్రసాదాన్ని ఒక దేవునితో సమానంగా భావిస్తాం. అరే మేము ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఎవరైనా మాకు తెచ్చి లడ్డు ఇస్తే మేము ఆ రోజు తినాం, ఎందుకంటే నెక్స్ట్ డే స్నానం చేసి తింటాము. అంత పవిత్రంగా చూసుకుంటాం ఆ లడ్డుని. అదొకటే కాదు, మేము ఎప్పుడైనా లడ్డు ఎవరైనా ఇచ్చారు మాకు, ఎప్పుడు కాళ్ళకి చెప్పులు ఉంటే ఆ చెప్పులు పక్కన తీసి ఆ లడ్డుని మొక్కి మరీ తీసుకుంటాం. అంత భక్తి శ్రద్ధలతో మేము ఈ లడ్డుని చూస్తాం. మీరు అలాంటి దాంట్లో ఇది కలపడం ఎంతవరకు కరెక్టో మీకే తెలవాలి. నేను ఎవ్రీ సంవత్సరం 2 సార్లు తిరుపతి పోతా. ఎప్పుడైనా తిరుపతి పోయినప్పుడు ఆ లడ్డు తీసుకొచ్చి ఆ లడ్డుని బ్రేక్ చేసి ఇంటింటికి పోయి ప్రసాదంలో వంచుతాం. ఎందుకు అంటే అది తిన్న వాళ్ళందరూ తిరుపతికి పోయినంత ఫీల్ అవుతారు. అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ లడ్డు తిరుపతి నుండి మా ఇంటికి వస్తే దేవుడు మా ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాం. అంత పవిత్రమైన లడ్డుని మీరు ఎట్లా కలుపుతారో నాకు అర్థం కాదు. అది కూడా జస్ట్ కొన్ని పైసల గురించి మీరు ఇంతగానం చేశారు. వెంకటేశ్వర స్వామితో ఎవరన్నా ఆటలు ఆడినవాడు ఇంతవరకు చరిత్రలో బాగుపడలే, ఒక్కసారి కూడా బాగుపడలే. మీరు చరిత్ర చూసుకొని ఒకసారి. అలాంటిది వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకోరు. ఇలాంటివి చేస్తే మీరు ఎట్లా నాశనం అవుతారో మీకు తెలియదు. మీరు ఫ్యూచర్ లో మీరే చూడదు. ఇది అయ్యడానికి మెయిన్ కారణం నాకు ఏమనిపిస్తుంది అంటే కరప్షన్. మీరు అందరూ అనుకుంటారు ఇక్కడ కరప్షన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని. యాక్చువల్ ఫ్యాక్ట్ చూస్తే గత 30 సంవత్సరాల నుండి నందిని అనే కంపెనీ, కర్ణాటక బేస్డ్ కంపెనీ, వాళ్ళు 30 సంవత్సరాల నుండి తిరుపతికి గీ ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే, వైఎస్ఆర్సీపీ ఎందుకంటారు అంటే వాళ్ళు వచ్చినప్పుడే ఇది అయ్యింది కాబట్టి, వాళ్ళు ఏం చేశారంటే గీ 485 రూపాయలు ఉంది, రేట్ ఎక్కువ ఉంది అని చెప్పి నందిని వాళ్ళని ఆపించేసి కొత్త టెండర్ పెట్టారు. ఆ టెండర్ కి చాలా మంది వచ్చారు. ఆ టెండర్ లా ఏఆర్ ఫుడ్స్, జాగ్రత్త నుండి ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు బేస్డ్ కంపెనీ 325 రూపాయలకి గీ ఇస్తుందంట కేజీకి. 100 రూపాయల గురించి, జస్ట్ 100 రూపీస్ గురించి నందిని 30 సంవత్సరాలు ఉన్న కంపెనీని బంద్ చేసి దీన్ని తీసుకుంది. అప్పుడైనా అర్థం చేసుకోవాలంటే ఏ కంపెనీ అంతగానం వేయలేదు, ఈ ఏఆర్ ఫుడ్స్ మాత్రమే అంత తక్కువ ఇచ్చిందంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. అదొకటే కాదు, ఈ అగ్రిమెంట్ ఉంటది కదా, ఏదైనా కంపెనీ ఇట్లా టెండర్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంది ఎవ్రీ 3 months కి రిపోర్ట్స్ అన్ని చెక్ చేయాలి. ఏమైంది ఆ రిపోర్ట్స్ కూడా చెక్ చేయాలి. ఎందుకు అంటే నిర్లక్ష్యం, కరప్షన్. మీరు అనుకుంటారు అరే టెండర్ కదా, వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, తక్కువ రేట్ వస్తుంది అని పెట్టింది అని. అట్లా కాదు. ఎప్పుడైనా టెండర్ అయ్యేటప్పుడు మీరు చూడండి, దానిలోకి వెళ్ళి పర్సెంటేజెస్ తీసుకుంటారు. ఇంత పర్సెంట్ నాది, ఇంత పర్సెంట్ నాది. అందుకే కావాలని చేంజ్ చేస్తారు వెండర్స్ ని కమిషన్ గురించి. అందుకే నేను అన్న ఈ కరప్షన్ వల్లనే ఇది అయ్యింది. 325 రూపాయలకి ఇస్తుందంట కేజీ. అంటే తిరుపతికి ఎంత అవసరం ఉంటుంది తెలుసా? అది ఒక రోజుకి 1500 కిలోల గీ సప్లై అవసరం. అంటే అది ఇంక్రీజ్ కూడా కావచ్చు, రఫ్ నంబర్ చెప్తున్నాను. అంత అవసరం ఉంటే ఈ టెండర్ చేంజ్ చేస్తారు. అంటే చాలా మంది మొత్తుకున్నారు కూడా. మీరు పవన్ కళ్యాణ్ తీసుకోండి, చాలా మంది చెప్తున్నారు అది క్వాలిటీ తగ్గుతుంది, ప్రసాదంలో క్వాలిటీ తగ్గుతుంది అని. నానా కొడు ఒక్కడు కూడా దానికి రెస్పాన్సిబుల్ తీసుకోలేదు. అంటే మాకేంది అంటే ఇదంతా ఏమైతుంది అంటే ఒక పొలిటికల్ సిస్టమ్ అయిపోయింది. ఇది ఒక దేవునితో ఆటలు ఆడుకోవడం అయిపోయింది. అదొక గేమ్ అయిపోయింది వాళ్ళకి. కరప్షన్. చాలా మంది ఇప్పుడు అంటారు తిరుపతి పోతే మస్తు అంటే ఎలా చూస్తారు అంటే తిరుపతి అంటే అదో రిజర్వ్ బ్యాంక్ లాగా చూస్తారు, పైసలు ఫుల్ ఎత్తుకోవచ్చు కదా అని. అలాంటి వాళ్ళు ఉన్నారు పాలిటిక్స్ లో. అది ఏం అవసరమా? మన వాళ్ళకి, హిందువులకి అసలు ఏం అవసరం గవర్నమెంట్ కి ఇవ్వడం? ఇది చాలా హై టైం అసలు గవర్నమెంట్ నుండి తీసుకోవడం. మీరు ఎప్పుడైనా చూసిరా చర్చిలు గానీ, మసీద్లు గానీ ఎప్పుడైనా గవర్నమెంట్ కంట్రోల్ ఉండడం? మనం ఎందుకు ఉన్నాయి గవర్నమెంట్ కంట్రోల్ లా? మనం ఎందుకు ఇస్తున్నాం వాళ్ళకి? ఇంకేంది అంటే మన వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ తీసుకుంటారు. గుడి దగ్గరికి సరే తీసుకోరేమో ట్యాక్స్, కొంచెం పద్ధతి కొంచెము అది ఉండాలి కదా. తీసుకున్న ఒక పుణ్యం అన్న ఏమి లేదు, సిగ్గు శరాలు ఏం లేవు. అంటే ఇలాంటి మీరు ఏం అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ ఇట్లా బ్లడ్ బాయిల్ అయిపోతుంది ఇలాంటివి చూస్తుంటే. అదొకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుడిలన్నీ 2000 గుడిలు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏం చేసిందో తెలియదు. నేను వైఎస్ఆర్సీపీని అంటలేను, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే ఏం అనుకోకండి. అవి కనబడుతున్నాయి ఫ్యాక్ట్స్, ఆ గవర్నమెంట్ ఉన్నది కనబడుతున్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అదొకటి కాదు, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు తిరుపతి నుండి 300 కిలోల లడ్డు పోయింది దీని ప్రసాదం లాగా. అంటే అదొక పుణ్యక్షేత్రము, అదొక ఇంపార్టెంట్ డే. ఆల్ హిందూస్ కి ఆ రోజు ఆ లడ్డు పంపించారు. ఏం లడ్డు? అదే బీఫ్ ఉన్నది, పిగ్ ఫ్యాట్ ఉన్నది, ఫిష్ ఉన్నది. ఇలాంటి పంపించి ఆ పవిత్రత మొత్తం బ్రేక్ చేశారు. అంటే ఇదంతా వింటుంటే అదొక స్కామ్ లాగా అనిపిస్తుంది. ఎవరున్నారో తెలియదు, దీన్ని ఇంకా కావాలని చేసారా లేకపోతే ఇది అట్లా అయిపోయిందా మీకు తెలియకుండా ఉండదా అంటే మీకు తెలిసే ఉంటది. అంటే అంత సంకునలు కూడా కాదు. టీటీడీ అంటే నార్మల్ వ్యవస్థ కాదు, ఒక పెద్ద గవర్నమెంట్ కన్నా పెద్దది అనుకుంటారు దాన్ని టీటీడీ. నేను చిన్నప్పటి నుండి తిరుపతికి పోతున్నా. తిరుపతికి పోతే ఆడ బతికిపోవచ్చు, ఫుడ్ 24 గంటలు ఉంటది, అండ్ ప్రసాదం ఎప్పుడంటే అప్పుడు పెడతారు, చాయ్ పాలు అన్ని వస్తాయి. మీరు చూస్తారు కదా ఇన్ని రోజుల నుండి తిరుపతి పోతుంటారు. నేను పోతా లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుండి ఎవ్రీ ఇయర్ 2 times పోతా. నేను చిన్నప్పుడు పోయింది ఇప్పటికి చాలా ఫరక్ ఉంది. ఇంకా చాలా మంది అంటారు అప్పట్లో ఉన్నది ఇప్పుడు లేదు అని. మొన్న ఎప్పుడో తిరుపతిలో చిరుతలు వస్తే దానికి సొల్యూషన్ లేకుండా అందరు కట్టెలు ఇచ్చారంట.
అట్లుంది మళ్ళీ. నేను గవర్నమెంట్ కి ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అండ్ నరేంద్ర మోడీ గారికి, మీరు తిరుపతిని అలాంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ మీరు గవర్నమెంట్ నుండి తీసేయండి. ఓకే, కాదు అంటే మీరు సివియర్ యాక్షన్ తీసుకోండి. ఈ ఇష్యూ మీద కొట్లాడే వాళ్ళందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, దీన్ని నార్మల్ స్టోరీ లాగా తీసుకోకండి. మనం సోషల్ మీడియాలో ఉన్నాం, కొంచెం అప్ డౌన్ అవుతుంది, కొంతమంది కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు, అలాంటివి కాదు. చాలా స్ట్రాంగ్ గా కొట్లాడాలి. లేదు అంటే మనం వీక్ అయిపోతాం. మన సనాతన ధర్మం, మన హిందూ టెంపుల్స్, మన దాని గురించి కొంచెం కొట్లాడాలి. ఎవరెవరో దీని గురించి కొట్లాడుతున్నారో వాళ్ళతో నేను స్టాండ్ అవుతా ఫర్ షూర్. నాలాగా చాలా మంది ఉన్నారు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ. దానికి ఏం కావాలో దానికి నా అడుగు ముందు ఉంటుంది. ఫస్ట్ ఈ యూత్ మొత్తం మీ ఎంబడి ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకోండి. సీరియస్ గా తీసుకొని ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు వెళ్దాము, దాన్ని సాల్వ్ చేద్దాం. ఒకటి తిరుపతి, ఇప్పుడు ఈ ఒక తిరుపతి అని ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఏమో రబ్బే నాకు అర్థమైతలేదు. ఈ పాలిటిక్స్, దేవునితో కూడా పాలిటిక్స్ ఆడేటోళ్ళు ఉన్నారు ఈ మధ్య.